నిజమైన నాయకులను కాంగ్రెస్ పార్టీ గుర్తించడం లేదని, ఎప్పటి నుండో పార్టీ కోసం పనిచేస్తూ కాంగ్రెస్ వాదిగా జీవిస్తున్నామని, తమ కుటుంబాలను కూడా కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసిన వారిని పార్టీ గుర్తించడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత స్పోక్స్ పర్సన్ కోట శంకర్ ఆనందరావు అన్నారు. కాంగ్రెస్ కి అంకితమైన వారిని పక్కన పెట్టడం సరికాదని తెలిపారు. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి నియామకాల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోట శంకర్ ఆనందరావుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ నియామకాలపై పలువురు సీనియర్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా రేస్ అవుతున్నాయి? అసలు మీరు అసంతృప్తిగా ఉండడానికి గల కారణం ఏమిటి? ఒకటే పార్టీ నమ్ముకుని ఆర్గనైజేషన్ నుంచి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ద్వారా వచ్చిన నాయకులకు ఈ పార్టీలో స్థానం లేకుండా చేయడానికి కుట్ర జరుగుతుందేమో వివిధ పార్టీలో వచ్చిన అగ్రనాయకుల నుంచి అని అనుమానం వ్యక్తం అవుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు టికెట్ల పరిస్థితి ఏందనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎవరైతే ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గత 30 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా 15 సంవత్సరాలు పనిచేస్తున్నారో వారు పనిచేసేపటికైనా ఈరోజు అందరు పదవుల్లో ఉన్నారు. వాళ్ళు ఇన్ఛార్జ్గా వాళ్ళే పోతుర్రు. ఎక్కడ ఏ నియోజకవర్గం నుంచి ఇప్పుడు నేనున్న ఉదాహరణకు నేను మెదక్ జిల్లా నుంచి మెదక్ నియోజకవర్గం నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ద్వారా దాదాపు 1985 నుండి ఆర్గనైజేషన్ ద్వారా బయటకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగడం జరిగింది. అలాంటి సమయం తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంకో బలోపేతం అవుతుంది అనుకుంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధమస్థానానికి దొక్కడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రయత్నించడాన్ని ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, ముఖ్యంగా రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కుటుంబానికి పూర్తిగా అభిమానిగా వాళ్ళ శ్రేయస్సు కోరే వాళ్ళ ద్వారా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోరే ఒక కార్యకర్తగా ఆవేదన చెందుతూ ఈరోజు దామోదరన్న గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదంటే మా జిల్లానే తీసుకున్నట్టయితే రకరకాల విన్యాసాలు చేసినప్పుడు ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళని గుర్తించకుండా వాళ్ళకు ఎవరు ఇష్టమో ఒక నియోజకవర్గంలో 2-3 పెట్టి కొట్లాటలు పెడుతురు. అంటే ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ గెలవద్దనే ఉద్దేశంతోనే కోవర్టిజంతో ఈ చర్యలని కొనసాగుతున్న దృష్టిలో మేము ఆలోచిస్తున్నామమ్మా. దానికి భవిష్యత్ కార్యాచరణ దామోదర రాయ నరసింహ గారు ప్రకటిస్తారు అతి త్వరలోనే. ఇకనైనా పార్టీ ఇన్ఛార్జిగా వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా ఏఐసీసీ నుంచి ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చిర్రో బోసరాజు కానీ వీళ్ళ పాత్రనే ఎక్కువ కనబడుతుంది దీంట్లో. వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళనే ప్రపోజ్ చేస్తూ వాళ్ళ పార్టీలు మారిన వాళ్ళైనా సరే వాళ్ళను ప్రొడ్యూస్ చేస్తూ వాళ్ళను హైలైట్ చేస్తూ వాళ్ళకు పదవులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ అధిష్టాన వర్గాన్ని దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ కమిటీని రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య కార్యకర్తగా పోరాడతామని తెలియజేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నవారు సీనియర్ నాయకులు కాకుండా కొత్తగా ఎవరైతే పార్టీలు మారి వస్తున్నారో వారి ఇన్ఫ్లుయెన్స్ పార్టీలో ఎక్కువగా ఉండడంతో కొన్ని విధాలుగా పార్టీకి నష్టం జరుగుతుందని ఇక్కడ సీనియర్ నాయకులు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం, పెద్దల దృష్టికి దీన్ని తీసుకెళ్తామని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాంబశివతో లిఖిత, అమ్మా న్యూస్, హైదరాబాద్.